హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఇనిషియేటివ్ లక్ష్య. ఈనాడు గ్రూప్ 1 గ్రూప్ 2 కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. ఈ ఆర్టికల్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1 పేపర్ 1లోనే జనరల్ ఎస్ఏకి సంబంధించింది. ఇందులో ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్ బిల్ 2018 గురించి ఇవ్వడం జరిగింది. దీనినే ప్రివెన్షన్, ప్రొటెక్షన్, రీహాబిలిటేషన్ బిల్ అని కూడా అంటాము. క్రిమినల్ కోడ్ని అమెండ్ చేయుటకు సంబంధించిన ఈ బిల్ను 2018 జూలైలో లోక్సభ ఆమోదాన్ని తెలిపింది. ప్రస్తుతం ఈ బిల్ రాజ్యసభ యొక్క పరిశీలనలో ఉంది. ఈ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు రాజ్యసభ ఆమోదం కూడా పొంది రాష్ట్రపతి యొక్క అసెంట్ తర్వాత యాక్ట్గా మారుతుందని బాధితులు, సేవా సంస్థలు, సంఘాలు భావించాయి. కానీ దీనికి విరుద్ధంగా ఈ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు రాజ్యసభ యొక్క పరిశీలనలోకి రాలేదు. అక్రమ రవాణాదారుల నుంచి విముక్తి అయిన 12,000 మంది ఈ బిల్లును ఆమోదింపచేయాలని ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్కి లెటర్స్ రాయడం జరిగింది. కానీ ఈ శీతాకాల సమావేశాల్లో ఈ బిల్లు ఆమోదాన్ని పొందలేదు. జాతీయ నేర గణాంకాల సంస్థ 2016లో మొత్తం 15,379 మంది అక్రమ రవాణాకు గురయ్యారని, వీరిలో 4,980 మందిని రక్షించగలిగామని పేర్కొంది. ఇప్పటి వరకు అక్రమ రవాణా కార్యకలాపాలను ఇండియన్ పీనల్ కోడ్లోని వివిధ సెక్షన్లతో పాటు అనేక ఇతర చట్టాలతో విచారించి శిక్షలను విధిస్తున్నారు. కానీ వీటిలో అనేకమైన లోపాలు ఉండటం వల్ల అక్రమ రవాణాని సమర్థవంతంగా నిలువరించలేకపోతున్నారు. అందువల్ల ట్రాఫికింగ్ ఆఫ్ పర్సన్స్ బిల్ 2018ని తీసుకురావడం జరిగింది. ఈ బిల్లులలోనే లోపాలను సవరిస్తూ ఈ బిల్లును సమర్థవంతంగా రూపొందించడం జరిగింది. ఉదాహరణకు కొత్త బిల్లులోనే సెక్షన్ 6లో కొన్ని వర్గాలు ఆనవాయితీగా వ్యభిచార వృత్తిలోకి వెళ్లకుండా నిరోధించుటకు సంబంధిత వర్గాలకు విద్య, ఉపాధి కల్పన కార్యక్రమాలను జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో చేపట్టాలని ఈ చట్టంలో సూచించారు. దీనితో పాటుగా అక్రమ రవాణాకు పాల్పడిన వారి నేరం రుజువై శిక్ష పడితే వారి ఆస్తులను ప్రభుత్వం జప్తు చేసుకునే స్వాధీనపరుచుకునే వెసులుబాటును కల్పిస్తోంది. దీనితో పాటుగా ఈ చట్టం పునరావాస నిధిని ఏర్పాటు చేయాలని సూచిస్తోంది. ఈ పునరావాస నిధిని ఉపయోగించి బాధితులకు విద్య, నైపుణ్య శిక్షణ ఇచ్చి వారి యొక్క స్వయం ఉపాధి కొరకు పెట్టుబడి మరియు ఇతర సదుపాయాలను కల్పించాలని ఈ బిల్లులో కొత్త బిల్లులో ప్రతిపాదించారు. ఈ నూతన చట్టం ద్వారా బాధితులకు అవసరమైనప్పుడు న్యాయం కోరే వెసులుబాటును కూడా కల్పిస్తారు. చట్టం యొక్క అమలును పర్యవేక్షించే నోడల్ అధికారులకు జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఉన్న మానవ అక్రమ రవాణా నిరోధక బాధ్యతలు నిర్వహించే పోలీస్ అధికారులకు మధ్య సమన్వయాన్ని కుదురుస్తుంది. జాతీయ అక్రమ రవాణా బ్యూరోను కూడా ఏర్పాటు చేయాలని ఈ బిల్లు నిర్దేశించింది. ఈ నూతన బిల్లు అక్రమ రవాణా సమస్యను మానవ హక్కుల కోణంలో కాకుండా కేవలం శిక్షాస్మృతి యొక్క దృష్టితో చేయటం సమస్య పరిష్కారానికి అనువైన మార్గం కాదని నిపుణులు పేర్కొంటున్నారు. కలకత్తా, హైదరాబాద్, సాంగ్లీలలో సంఘటితమైన రాజకీయంగా చురుగ్గా ఉన్న సెక్స్ వర్కర్ బృందాలను ఈ బిల్లు రూపకల్పన సందర్భంలో సంప్రదించకపోవటం, వారి యొక్క వినతులను, సూచనలను పరిగణలోనికి తీసుకోకపోవడం ఈ బిల్లు యొక్క మరొక
పెద్ద లోపంగా భావిస్తున్నారు. లైంగిక దోపిడీని అరికట్టడానికి వెస్ట్ బెంగాల్లోని సోనాగచి ప్రాంతంలోని సెక్స్ వర్కర్లు 1997లో దర్బార్ మహిళా సమన్వయ సంఘంను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ సంస్థ సోనాగచి ప్రాంతంలోకి వచ్చిన మహిళలు వ్యభిచార ఊబిలోకి లాగబడ్డారా లేక స్వచ్ఛందంగా ఉపాధి కోసం వచ్చారా అన్న దానిపై విచారణ జరిపి అనంతరం వ్యభిచార ఊబిలోకి స్వచ్ఛందంగా వస్తే వాళ్ళకి వైద్య పరీక్షలను నిర్వహించి కార్డులను జారీ చేస్తారు. ఒకవేళ వారు బలవంతంగా మరియు అక్రమ రవాణాకు గురై వచ్చినట్లయితే వారికి ప్రత్యేక శిబిరాలలో ఉంచుతారు. తదనంతరం గవర్నమెంట్ వీరిని వారి యొక్క స్వస్థలాలకు పంపిస్తుంది. చిత్తశుద్ధితో పనిచేసే సెక్స్ వర్కర్ బృందాలను అక్రమ రవాణా నిర్మూలనలో భాగస్వామ్యం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. వెట్టి చాకిరీ నుంచి విముక్తులైన వారికి అక్రమ రవాణాకు లోనైన మహిళలు, పిల్లలకు నగదు సహాయం, భూమి, గృహ మరియు విద్యా వసతుల కల్పన, జీవనోపాధిని చూపడం వంటి అంశాలు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ విధానాల్లో అంతర్భాగం. కానీ ఈ విధానాలను ఈ చట్టంలో పొందుపరచలేదు. దీనితో పాటుగా పునరావాస నిధి గురించి ఈ బిల్లులో పేర్కొన్నప్పటికీ ఎంత మొత్తం కేటాయించాలి అన్న దానిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతం ఉన్న ఈ లోటుపాట్లను సవరించి ఈ బిల్లును మరింత సమగ్రంగా తయారు చేయవలసి ఉంది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. సుదూర విశ్వం నుంచి వెలువడుతున్న ఫాస్ట్ రేడియో బర్స్ట్ తరంగాలను కెనడా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనినే శీఘ్ర రేడియో తరంగ విస్ఫోటనం అని కూడా అంటాము. ఇలా తరచూ ఎఫ్ఆర్బీలను వెలువరించే 2 మూలాలను మాత్రమే పరిశోధకులు గుర్తించారు. ఈ ఎఫ్ఆర్బీలు 1 నుంచి 5 సెకన్లు మాత్రమే మనుగడలో ఉంటాయి. ఇవి రేడియో ధార్మిక తరంగాలు. సూర్యుడు 10,000 సంవత్సరాలలో వెలువరించే శక్తిని ఇవి 1 మిల్లీ సెకన్లో ఉత్పత్తి చేస్తాయి. ఇవి అత్యధిక శక్తి కలిగినవి. 2007 సంవత్సరంలో వీటిని తొలిసారిగా గుర్తించారు. వీటికి ఎఫ్ఆర్బి 180814 అని నామకరణం చేశారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు జనరల్ కేటగిరీలో 10% రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లును సవాలు చేస్తూ యూత్ ఫర్ ఈక్వాలిటీ సంస్థ సుప్రీంకోర్టులో పిటిషన్ను దాఖలు చేసింది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించేలా ఉన్న ఈ బిల్లును నిలుపుదల చేసి కొట్టివేయాలని యూత్ ఫర్ ఈక్వాలిటీ సంస్థ అధ్యక్షుడు కౌశల్ కాంత్ మిశ్రా తెలిపారు. ఆర్థిక పరిస్థితుల ఆధారంగా కల్పించే రిజర్వేషన్లు జనరల్ కేటగిరీకే పరిమితం కాకూడదన్న రాజ్యాంగం యొక్క మౌలిక లక్షణాన్ని ప్రస్తుత బిల్లు ఉల్లంఘిస్తోందని పేర్కొన్నారు. ఈ ఆర్టికల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ 4లోని ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి సంబంధించింది. జనవరి 10వ తేదీన జిఎస్టీ మండలి సమావేశమైంది. ఈ సమావేశంలో పన్ను మినహాయింపు నిర్ణయాలను తీసుకున్నారు. వార్షిక టర్నోవర్ సంవిధాన పథకమైన కంపోజిషన్ స్కీమ్లో మార్పులు చేస్తూ చిన్న వ్యాపారులు, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు జిఎస్టీ మినహాయింపు ప్రకటించబడింది. ప్రస్తుతం వార్షిక టర్నోవర్ 20 లక్షలకు పైబడిన వారంతా జిఎస్టీ పరిధిలోకి వస్తారు. ప్రస్తుతం ఈ కంపోజిషన్ స్కీమ్లో చేసిన సవరణ ద్వారా ఈ పరిమితిని 40 లక్షల రూపాయలకు పెంచడం జరిగింది. ఈ పరిధిలోని వారు ఎటువంటి జిఎస్టీని చెల్లించవలసిన అవసరం లేదు. జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. దీనితో పాటుగా ఈశాన్య రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్న 10 లక్షల లిమిటేషన్ను
20 లక్షలకు పెంచడం జరిగింది. ఈ టర్నోవర్ యొక్క పరిమితిని పెంచడం వల్ల రాష్ట్రాలు 5,200 కోట్ల రూపాయలను నష్టపోల్సి వస్తుంది. అందువల్ల ఈ పెంపు నిర్ణయాన్ని రాష్ట్రాలకే విడిచిపెట్టారు. ఈ సంవిధాన పథకం కంపోజిషన్ స్కీమ్ని ఎంచుకున్న వ్యాపారులకు 3 రకాల ప్రయోజనాలు ఉంటాయి. మొదటిది, ఏడాదికి ఒక టర్నోవర్ సమర్పిస్తే చాలు. నెల నెలా కాకుండా 3 నెలలకు ఒకసారి పన్ను చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఇక మూడవది, మిగిలిన పన్ను చెల్లింపుదారుల వలె ఫైల్స్ను లేదా దస్త్రాలను నిర్వహించవలసిన పని లేదు. వరదల కారణంగా నష్టపోయిన కేరళ రాష్ట్రానికి అదనంగా నిధులను సమీకరించుకోవటానికి జిఎస్టి మండలి వెసులుబాటును కల్పించింది. ఇందులో భాగంగా అంతర్రాష్ట్ర వ్యాపారంపై 1% ప్రకృతి వైపరీత్యాల సెస్ను 2 సంవత్సరాల పాటు విధించుకునే వెసులుబాటును కల్పించింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని సెలక్షన్ ప్యానెల్ లేదా అత్యున్నత స్థాయి కమిటీ అలోక్ వర్మను సిబిఐ డైరెక్టర్ పదవి నుంచి తప్పించింది. ఈయనను కేంద్ర హోంశాఖ పరిధిలోనే అగ్నిమాపక సేవలు, సివిల్ డిఫెన్స్, హోంగార్డ్ల డైరెక్టర్గా నియమించడం జరిగింది. 55 సంవత్సరాల సిబిఐ చరిత్రలో ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడం ఇదే ప్రథమం. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. అయోధ్యలోని రామ్ జన్మభూమి బాబ్రీ మసీదు భూ వివాదంపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన 5 మంది సభ్యుల కాన్స్టిట్యూషనల్ బెంచ్ నుంచి జస్టిస్ లలిత్ వైదొలిగారు. జస్టిస్ లలిత్ న్యాయవాదిగా ఉన్నప్పుడు బాబ్రీ మసీదు వ్యవహారానికి చెందిన ఒక కేసును వాదించారంటూ ఒక న్యాయవాది చేసిన ప్రపోజల్ నిమిత్తం ఈయన ఈ బెంచ్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని స్టార్టప్ ఏరియా ప్రాంతంలో వెల్కమ్ గ్యాలరీ నిర్మాణానికి సీఎం చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. లింగాయపాలెం స్టార్టప్ ఏరియాలో మొత్తం 50 ఎకరాలలో 44 కోట్ల వ్యయంతో ఈ భవన నిర్మాణం జరుగుతుంది. దీని నిర్మాణాన్ని అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్స్ సంస్థ చేపడుతుంది. ఈ వెల్కమ్ గ్యాలరీలోని విశేషాలను మనం చూస్తే ఇందులో సిటీ గ్యాలరీ, ఎగ్జిబిషన్ గ్యాలరీ, కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ ఏరియా, పని ప్రదేశాలు ఉంటాయి. సిటీ గ్యాలరీలో ఆంధ్రప్రదేశ్ ఔన్నత్యం, ఇక్కడి ప్రజల సంస్కృతిని ప్రతిబింబించేలా వ్యవస్థ ఉంటుంది. ఎంగేజ్మెంట్ గ్యాలరీలో కళలు, వినూత్న సాంకేతికత, అర్బన్ సొల్యూషన్స్కు వేదిక. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. న్యూయార్క్ టైమ్ పత్రిక జీవితకాలంలో తప్పనిసరిగా చూడవలసిన స్థలాల జాబితాను ప్రకటించడం జరిగింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా మొత్తం 52 పర్యాటక ప్రాంతాలను గుర్తించింది. వీటిలో మన దేశానికి చెందిన హంపి మాత్రమే స్థానాన్ని దక్కించుకుంది. హంపి ఈ జాబితాలో 2వ స్థానంలో ఉంది. హంపిలో ప్రఖ్యాత విరూపాక్ష దేవాలయం ఉంది. దీనిని విజయనగర రాజు దేవరాయ II సేనాని అయిన దండసేనుడు నిర్మించాడు. ఇది యునెస్కో యొక్క వరల్డ్ హెరిటేజ్ సెంటర్గా గుర్తింపు పొందింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ప్రభుత్వ భూముల్ని ఆక్రమించి అక్రమ రవాణా చేపట్టిన నిర్మాణాలను క్రమబద్ధీకరించడాన్ని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తప్పుపట్టింది. దీనిని ఓట్ బ్యాంక్ విధానంగా హైకోర్టు అభివర్ణించింది. విశాఖ జిల్లా భీమునిపట్నం మండలం తగరపువలస గ్రామం వద్దనున్న 193 చదరపు గజాల ప్రభుత్వ భూమిలోని చిన్న అనే ఒక మహిళ యొక్క అక్రమ నిర్మాణంపై
అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదని రామ్ సూరపుడు అనే వ్యక్తి హైకోర్టును 2016లో ఆశ్రయించారు. దీనిపై విచారించిన హైకోర్టు తక్షణమే దీనిపై చర్య తీసుకోవాలని ఆ ప్రాంతం యొక్క తహసీల్దారుకు ఆదేశాలను జారీ చేసింది. అయినా కూడా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఈ అక్రమ నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకోలేదని రామ్ సూరపుడు హైకోర్టులో కోర్టు ధిక్కరణ వ్యాజ్యం లేదా పిటిషన్ను వేయడం జరిగింది. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఓట్ బ్యాంక్ విధానంగా వర్ణిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ఆర్టికల్ కరెంట్ అఫైర్స్కి సంబంధించింది. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి స్టార్టప్ సంస్థల ప్రతినిధులను యూరోపియన్ యూనియన్ దేశాలలోకి విస్తరించేందుకు వీలు కల్పించే ఈ రెసిడెన్సీ విధానాన్ని ప్రవేశపెట్టారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్వర్గధామంగా ఈస్తోనియాను ఎంపిక చేసింది. ఈస్తోనియాలో గనక కంపెనీ ఉంటే యూరోప్ మొత్తం ఎటువంటి అవరోధాలు లేకుండా కార్యకలాపాలను సాగించవచ్చు. థ్యాంక్ యూ.